సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోషగీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు ఈ యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ యొక్క కృపలో, మీ యొక్క ప్రేమలో మీ బిడలమైనటువంటి మమ్మలందరినీ కూడా గడిచిన దినములలోనైనా మీ యొక్క రెక్కల చోటున భద్రపరిచి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచినైనా మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఈ పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలోనికి నడిపించి ఉన్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ దినమును చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ దినమందునైనా నీ సన్నిధానంలో నిన్ను స్తుతించలేనటువంటి వారు, లోకానుసారమైనటువంటి జీవితంలో కొనసాగుతున్నటువంటి వారు ఎంతోమంది ఉండగా ప్రభువా, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ బిడ్డలైనటువంటి వారు మీ సన్నిధిలోనికి వచ్చినైనా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా వారి ద్వారా మీ నామమును మహిమపరుచుకుంటూ మీ శ్రేష్టమైనటువంటి నాయన మరి ఆత్మతో వారిని నింపమని వేడుకొనొచ్చునా. ఈ పరిశుద్ధ దినమందు యావత్ ప్రపంచంలోటువంటి క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నటువంటి ఆరాధనలన్నిటిలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండండి. ప్రతి సంఘములోనూ మీ యొక్క ఆత్మను కుమ్మరించమని వేడుకొనొచ్చునా. మా యొక్క సంఘమును దీవించండి ప్రభా. మా యొక్క సంఘములో జరుగుతున్నటువంటి యొక్క ఆరాధనలో పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోండి. మీ శ్రేష్టమైనటువంటి జీవపు స్వరమును కూడా మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చున్నాను. మీ సన్నిధానంలోనికి వచ్చిన వారిని దీవించండి ప్రభా. ఇంకా రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా నీ యొక్క పాద సన్నిధికి నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామాన్ని మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో ఈ ఫిబ్రవరి మాసములో 3వ పరిశుద్ధ దినారాధనలో దేవుని మందిరావరణంలోనికి చేరి దేవుని నామమును స్తుతించుకోవడానికి, గణపరుచుకోవడానికి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన ఆదివారములలో మనము దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధనలలో స్థిరమైనటువంటి రాజ్యమును గురించి, శాశ్వతమైనటువంటి రాజ్యమును గురించి మనము ధ్యానించుకొని ఉన్నాం. దేవుడు దావీదు భక్తునికి 2 నిబంధనలతో కూడినటువంటి వాగ్దానములు దేవుడు చేసి ఉన్నాడు. ఒకటి, తరతరముల వరకు కూడా మరి రాజ్యమును స్థిరపరుస్తానని, తరతరముల వరకు కూడా అది శాశ్వతమైనటువంటి రాజ్యముగా ఉంటుందని మొదటిగా దేవుడు దావీదుతో నిబంధన చేసి ఉన్నాడు. రెండోది, నీ యొక్క కుమారుడు నా యొక్క నామ మహిమ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించుకుంటాను అని దావీదుతో దేవుడు ఆ యొక్క నిబంధనలో ఉన్నటువంటి 2వ వాగ్దానాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. సొలొమోను చేత దేవుడు మందిరమును కట్టించుకునటానికి మునుపు దావీదు భక్తుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, హృదయంలో ఉన్నటువంటి తలంపు అంతటినీ కూడా నెరవేర్చుకునటానికి ప్రయత్నించినటువంటి విధానాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మందిరమును కట్టినటువంటి వాడు
దేవుని చేత కట్టించుకున్నటువంటి మందిరము సొలొమోను మహారాజు చేత మందిరము కట్టబడినప్పటికీ కూడా ఆ మందిరమును కట్టుట వెనుకున్నటువంటి ఆలోచన అంతటిది కూడా తండ్రి అయినటువంటి దావీదు మహారాజు యొక్క ఆలోచనని పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యము మనకు బాహుటంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈరోజు నేను దావీదు భక్తుని యొక్క జీవితంలో అతడు మందిరమును కట్టడానికి ఎంతగా హృదయములో పరితపించాడు, మందిరమును కట్టుటను గూర్చినటువంటి ఆలోచన దావీదు హృదయాన్ని ఎంతగా ఆలోచింపచేసింది, ఆ మందిరమునకు అవసరమైనటువంటి సమస్తమును అతడు ఏ విధంగా సిద్ధపరిచాడు, అసలు మందిరమును కట్టుటకు తాను ఎంచుకున్నటువంటి స్థలము, మందిరము కట్టుట వెనుకలో ఉన్నటువంటి దావీదు భక్తుని యొక్క ఆ జీవితంలో ఒక పాపము ఏదైతే దావీదు భక్తుని వెంటాడిందో ఆ పాపములో గుండా దేవుని మందిరమును కట్టుటకు అతని యొక్క హృదయము ఎలా ప్రేరేపించబడిందో ఈరోజు దావీదు భక్తుని యొక్క జీవితానుభవంలో నుంచి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనము చదివినటువంటి వాక్య భాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము మొదటి 5 వచన భాగాలను మనం చదువుకొని ఉన్నాం. ఈ వాక్య భాగములో మనం గమనించగలిగితే దావీదు భక్తుడు దేవునికి ఒక నివాస స్థలమును ఏర్పాటు చేయటానికి, దేవునికి బలులు అర్పించడానికి ఒక పీఠమును నిర్మించడానికి ఒక స్థలమును కోరి ఉన్నాడు, ఒక స్థలమును చూసి ఉన్నాడు, ఒక స్థలమును ఎన్నుకొని ఉన్నాడు. ఆ యొక్క స్థలమును గురించి కూడా ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే దేవుడు దావీదు చేత మందిరమును కట్టించుకోవడానికి మనస్సు లేనటువంటి వాడుగాను, దావీదేమో దేవునికి మందిరమును కట్టుటకు మనస్సు కలిగినటువంటి వాడుగా ఉండటానికి 2 విషయాలు కూడా మనందరికీ బాహుట్యంగా దేవుని యొక్క వాక్యములో మనము ఎరికయ్యున్నటువంటి వారమే. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని గమనించినప్పుడు గిబియోనులో ఉన్నటువంటి మందసమును దావీదు భక్తుడు దావీదు పురములోనికి తీసుకుని వచ్చేటువంటి క్రమములో మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం గమనించగలిగితే, గిబియోనులోనున్న అబీనాదాబు ఇంటిలో ఉన్నటువంటి మందసమును దావీదు భక్తుడు దావీదు పురములోనికి తీసుకుని రావటానికి క్రొత్త ఎడ్లతో ఉన్నటువంటి క్రొత్త బండిని తోలుకొని ఆ యొక్క గిబియోనులోనికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి మందసమును తీసుకొచ్చేటువంటి క్రమములో ఉజ్జియా అనబడినటువంటి వ్యక్తి యొక్క మరణం అనేటువంటిది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. ఉజ్జా అనబడినటువంటి, చూడండి అక్కడ 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం మనం గమనించగలిగితే 6వ వచన భాగంలో, వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయిన పిల్లలు గమనించాను. ఎందుకు ఈ వాక్య భాగాన్ని ఈ సమయంలో నేను చదివించాను అంటే, దావీదు భక్తునికి దేవుడు అంటే బహు భయము కలిగినటువంటి వాడు, దేవుని సన్నిధి అంటే భయం ఉన్నటువంటి వాడు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నామము పెట్టబడి వారి మధ్యలో సంచరిస్తున్నటువంటి మందసము విషయంలో దావీదు చాలా జాగ్రత్త కలిగినటువంటి వాడు, చాలా ఆలోచన కలిగినటువంటి వాడు. ఈ పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశంలోనికి నడిపించేటువంటి క్రమంలో నిర్గమాకాండం 24వ అధ్యాయంలో వారి మధ్యలో దేవుడు పగల మేఘస్తంభం వలను రాత్రి అగ్నిస్తంభం వలను సంచరించేటువంటి దినములలో ఆ దేవుడు ఒక మందసమును మోషే భక్తుని ద్వారా ఒక మందసమును చేయించి ఆ యొక్క మందసములో ఆ దేవుని యొక్క 10 ఆజ్ఞలు 2 రాతి పలకలతో కూడినటువంటి శాసనములను మందసములో ఉంచి ఇశ్రాయేలు మధ్య వాటిని నడిపించినట్లుగా నిర్గమాకాండములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. సీనాయి పర్వతం మీద దేవుడు మోషే భక్తునికి 2 రాతి పలకల మీద రాయబడినటువంటి ఆజ్ఞలు, శాసనములు, ఆ దేవుని యొక్క ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ యొక్క వాక్యము వారి మధ్యలో నడుస్తూ ఉంది. ఆ యొక్క వాక్యం ఉంచబడినటువంటి 2 రాతి పలకలు దేనిలో ఉంచబడ్డాయి అంటే, ఒక పల్లకీలాగా చేయబడినటువంటి మందసములో ఆ పలకలు ఉంచబడ్డాయి.
అది దేవుని మహిమతో నింపబడింది. అది ఇశ్రాయేల్ ప్రజల మధ్య నడుస్తూ ఉండగా ఇశ్రాయేల్ ప్రజలు దానిని అనుసరిస్తూ ఉన్నారు. దేవుని మహిమ దానిలో ఉంది. నిర్గమాకాండంలో ఆ మాటలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. ఆ మందసము వారి యొక్క జీవితాలలో అది ఒక ఆశీర్వాదకరమైనటువంటి దేవుని సన్నిధిగా కనపడుతూ ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేల్ యొక్క జీవితాల్లో మనం గమనించగలిగితే దేవుని మందసము ఇశ్రాయేలుకు దీవెనకరమైనటువంటి సన్నిధి, దేవుని యొక్క మహిమ వారి మధ్యలో ఉంది అనేటువంటిది ఆ మందసమునకు ఆ గుర్తుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుడు దానిలో నుంచి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వారిని దాని ద్వారా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలా నడిపించేటువంటి క్రమంలో దావీదు కాలంలోనికి వచ్చిన తర్వాత ఈ ఫిలిస్తీన్లు అంటే సౌలు తదనంతరము ఆ యొక్క మందసము ఫిలిస్తీన్ల చెరలోనికి వెళ్ళిపోయినటువంటి సమయంలో ఆ యొక్క ఫిలిస్తీన్ల యొద్ద నుండి మరలా తిరిగి మందసమును దావీదు భక్తుడు స్వాధీనపరుచుకుని దాన్ని దావీదు పురములోనికి తీసుకుని వచ్చేటువంటి క్రమంలో జరిగినటువంటి మాట ఈ 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని మందసమును ముట్టినటువంటి వాడు, దేవుని మందసమును తాకినటువంటి వాడు మరణకరమైనటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నాడు. అతడు సజీవుడిగా లేనట్లుగా మనకి ఈ వాక్య భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇక్కడ ఆ తర్వాత దావీదు భక్తుడు ఆ యొక్క సంఘటనకి భయపడి ఆ యొక్క మందసమును ఒబేదేదోము ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఒబేదేదోము యొక్క గృహమంతా కూడా ఆశీర్వదించబడినటువంటి సమయంలో దానిని ఎరిగినటువంటి వాడై దావీదు భక్తుడు మరలా తిరిగి ఆ మందసమును దావీదు పురములోనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములోనికి తీసుకుని రావటానికి సిద్ధపడి వెళ్ళినటువంటి విధానము కూడా ఈ 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇది గడిచిన దినాల్లో కూడా ఈ వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. అంటే దావీదు భక్తుడు దేవుని మందిరమును కట్టుటకు వెనుకున్నటువంటి ఆలోచన ఏమిటో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు దావీదు దేవునికి మందిరమును కట్టాలనుకున్నాడు? ఈ వాక్య భాగంలో మనం గమనించగలిగితే ఈ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో 7వ అధ్యాయము ప్రారంభ వచనములో దావీదు భక్తుడు అంతఃపురములో ఉండి ఆ దేవదారు మ్రానులతో కట్టబడినటువంటి నగరమందు వాసము చేయుచున్నటువంటి సమయంలో డేరాలో నిలిచినటువంటి దేవుని మందసమును గుర్తు చేసుకుంటూ నన్ను దీవిస్తున్నటువంటి వాడు, నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి వాడు డేరాలో నివాసం ఉన్నాడు. నాకన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుని మందసం ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలని, దేవునికి మందిరమును కట్టాలని అది ఒక ఆలోచనగా దావీదు భక్తుడు తన హృదయంలోనికి తీసుకున్నాడు. ఇది మొదటి ఆలోచన. అంటే రెండు ఆలోచనలు ఉన్నాయి. దావీదు మందిరమును ఎందుకు కట్టాలనుకున్నాడో 2 ఆలోచనలు. ఒకటి, మందసము అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉండాలి అనేది దావీదు భక్తుని యొక్క ఆలోచన. మానవులను సమీపించలేనటువంటి ఏ నరుడు కూడా దాన్ని సమీపించలేనటువంటి అతి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలములో దేవుని యొక్క మందిరం ఉండాలి అనేటువంటి మందసం ఉండాలి అనేటువంటిది దావీదు యొక్క ఆలోచన. కాబట్టి దేవునికి మందిరము కట్టాలనుకున్నాడు. 2వ ఆలోచన మనం గమనించగలిగితే 2వ ఆలోచన మందిరము వెనుకున్నటువంటి ఆలోచన దావీదు భక్తునికి మొదటి దినవృత్తాంతాల గ్రంథాన్ని గమనించగలిగితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన. దావీదు చేసినటువంటి పాపము, ఆ పాపము పర్యవసానము జరిగినటువంటి ఘోరమైనటువంటి పరిణామాన్ని ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయంలో మనకు గుర్తు చేస్తాడు. పిల్లరా, దావీదు చేసినటువంటి పాపాలు ఎన్ని చెప్పండి మీలో గుర్తున్నటువంటి వారికి? ఎన్ని పాపాలు చేశాడు? లెక్కలేమంటారా? బైబిల్ గ్రంథంలో రాయబడింది 2 పాపముల గురించి మనకి జ్ఞాపకం చేయబడతాయి. ఒకటి, ఉరియా భార్య అయినటువంటి బత్షెబతో శయనించినటువంటి పాపం ఒకటైతే, 2వది ఇశ్రాయేలు యొక్క జన సమూహమును లెక్కించుటకు ఆజ్ఞాపించినటువంటి విధానము 2వ పాపము. ఇది దావీదు యొక్క జీవితంలో చాలా ఘోరమైనటువంటి పరిణామముగా కనపడుతుంది, తప్పుగా కనపడుతూ ఉంది. ఈ పాపమును దేవుడు ఉపేక్షించలేదు. కానీ ఆ యొక్క దావీదు భక్తుడు చేసినటువంటి ఈ ఘోరమైనటువంటి తప్పిదమును బట్టి దేవుడు దావీదు యొక్క జీవితాన్ని, దావీదు యొక్క రాజ్య పరిపాలన విధానములో మరి శిక్షణ అనేటువంటిది అమలు చేసినటువంటి విధానాన్ని ఈ వాక్య భాగంలో మనం గమనించగలుగుతూ ఉంటాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము మనం గమనించగలిగితే 21వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో తెలియపరుస్తూ ఉంటాడు. సాతానుడు దావీదు భక్తుని యొక్క హృదయాన్ని ప్రేరేపించి ఉన్నాడు కదా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని గమనించగలిగితే, తరువాత
సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అంటాడు. పిల్లరా గమనించండి కదా, మన విరోధి ఎప్పుడు ఎవరిని ఏ విధంగా హృదయాలను ప్రేరేపిస్తాడో తెలియదు. ఆనాడు దేవుని స్తుతిస్తున్నటువంటి దావీదు, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి దావీదు, దేవుని నామమును మహిమపరుస్తున్నటువంటి దావీదు భక్తుని యొక్క హృదయాన్ని సాతానుడు ప్రేరేపించాడు. దేవుడు చేయవద్దన్న పనిని, మరి ఆ దేవుడు ఏ పనినైతే ఒక నరుని చేయవద్దని ఆజ్ఞాపిస్తాడో సాతానుడు ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా ఆ యొక్క పని జరగటానికి ఆ నరుని ఏదో ఒక రీతిలో శోధించేటువంటి వాడు, ఆ యొక్క దేవునికి విరుద్ధమైనటువంటి పనిని ఆ నరుని ద్వారా సాతానుడు జరిగించడానికి ప్రయత్నించేటువంటి వాడు. ఈ 21వ అధ్యాయంలో దావీదు యొక్క హృదయము సాతాను చేత ప్రేరేపించబడుతూ ఉంది. సాతానుడు నరుని యొక్క హృదయాన్ని శోధిస్తాడు అనేటానికి ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనగా మనకు కనపడుతుంది కదా. క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువారిని కూడా సాతానుడు శోధించాడు. యేసు ప్రభువారు రక్షణ సువార్తను ప్రకటించడానికి బాప్తిస్మ యోర్దాను నదిలో బాప్తిస్మ తీసుకుని ఒడ్డుకు వచ్చినటువంటి మరుక్షణమే అరణ్యంలోనికి మరి ఆయన శోధించడానికి కొనిపోబడినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. సాతానుడు శరీరాశ, నేత్రాశ, జీవముటమ్మముతో మరి యేసు ప్రభువుని శోధించడానికి మత్తయి సువార్తలో మనం గమనించగలుగుతూ ఉంటాం. ప్రయత్నించాడు, అనేకమైనటువంటి ప్రయత్నాలు సాతానుడు చేసినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యేసు ప్రభువారైతే దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు కాబట్టి, ఆయన దేవుని యొక్క మహిమ కలిగినటువంటి వాడు కాబట్టి సాతాను జయించేటువంటి అనుభవం అనేటువంటిది యేసు ప్రభువారిలో ఉన్నటువంటి ఆత్మీయతను బట్టి మనం గమనించగలుగుతూ ఉన్నాం. కానీ లోకములో ఉన్నటువంటి నరులైతే సాతాన్ని జయించలేకపోతూ సాతాను యొక్క ప్రేరణకు గురవుతూ ఉన్నారు, సాతాను యొక్క ఆలోచనలకు లోబడిపోతూ ఉన్నారు. సాతాను యొక్క స్వభావం అనేటువంటిది దేవుని బిడలేక హృదయాలలో కనపడుతున్నటువంటి సమయంలో అక్కడ దేవుని ఉగ్రతకు వారు చోటిస్తూ ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. నిజమే పిల్లరా, ఎవరైతే సాతాను చేత ప్రేరేపించబడతారో వారు దేవుని ఉగ్రతకు చోటిస్తారు, వారు దేవుని యొక్క కోపమునకు గురవుతూ ఉంచారు, వారు దేవుని చేత దండించబడడానికి, దేవుని చేత శిక్షించబడటానికి వారు కారకులవుతారు. కాబట్టి సాతాను యొక్క ఆలోచనకి మన హృదయాల్లో చోటు ఉండకూడదు పిల్లరా. సాతాను చేత ప్రేరేపించబడకూడదు. సాతానుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే ప్రార్థన చేత దాన్ని అధిగమించాలా, దేవుని వాక్యము చేత సాతాన్ని జయించేటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఒకవేళ సాతాను చేత మనం ప్రేరేపించబడ్డాము అంటే ఎలాంటి పరిణామం జరుగుతూ ఉందో ఇక్కడ దావీదు భక్తుని యొక్క జీవితంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సాతానుడు దావీదు భక్తుని యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు. ఆ దేవుని యొక్క తలంపుకు, దేవుని యొక్క ఆలోచనకు విరుద్ధంగా ఇశ్రాయేల్ యొక్క జన సమూహం యొక్క సంఖ్యను లెక్కించడానికి మరి ప్రయత్నించినటువంటి క్రమంలో అప్పటికి మరి దావీదు యొక్క పరిచారకుడైనటువంటి యోవాబు కూడా ఇది దేవుని దృష్టికి సరైనటువంటిది కాదు, ఇశ్రాయేల్ యొక్క సంఖ్యను మనము లెక్కించినట్లయితే మరి ఏదో ఒక రకమైనటువంటి శిక్ష కలుగుతుందేమో అనేటువంటి ఆలోచన ఇక్కడ యోవాబు కూడా దావీదుకు తెలియపరిచినప్పటికీ కూడా సాతాను చేత ప్రేరేపించబడినటువంటి హృదయము మంచి సలహా ఇచ్చినా కానీ దావీదు భక్తుడు తీసుకోలేదు కదా. లోకంలో ఉన్నటువంటి మనుషులైనా దేవుని బిడ్డలైనా సాతాను చేత ప్రేరేపించబడుతూ ఉన్నప్పుడు, ఏదైనా తప్పు ఆలోచన కలిగినప్పుడు, తప్పుడు మార్గంలోనికి వెళుతూ ఉన్నప్పుడు మన శ్రేయోభిలాషులు, మన ఇరుగు పొరుగు వారు ఎవరో ఒకరు మన మేలు కోరి మంచి సలహా ఇచ్చారనుకోండి, ఆ సలహాను తీసుకోవడానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే అప్పటికి హృదయము సాతాను చేత ప్రేరేపించబడి సాతాను యొక్క ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి ఇక్కడ దావీదు యొక్క హృదయంలో కలిగినటువంటి ఆలోచన సాతాను ప్రేరేపితమైనటువంటి ఆలోచన, అది దేవుడు కలగచేసినటువంటి ఆలోచన కాదు. ఇక్కడ పరిచారకుడు వచ్చి, అతని యొక్క సహచరుడు వచ్చి, యోవాబు వచ్చి దావీదుతో మాట్లాడుతూ పలికినటువంటి మాట 21వ అధ్యాయాన్ని గమనించగలిగితే 3వ వచనంలో, అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక, వారందరూ నా ఏలిన వాని దాసులు కారా,
ఏలిన వానికి ఈ విచారణ ఏలయ్యా, ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలుకు శిక్ష కలుగును అని మనవి చేసిన పిల్లలు గమనించండి. ఇక్కడ పరిచారకుడు తన సహచరుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, యోవాబు అంత అవసరం లేదు, ఇశ్రాయేలు యొక్క జన సమూహం యొక్క సంఖ్యను లెక్కించవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఒకవేళ లెక్కించినట్లయితే శిక్ష కలగవచ్చేమో అనేటువంటి ఆలోచన. కానీ ఇక్కడ దావీదు యోవాబు యొక్క మాటను మనసులోనికి తీసుకోలేదు. కానీ అతడు రాజు కాబట్టి రాజు ఆజ్ఞ ప్రకారంగా ఇశ్రాయేలు యొక్క సంఖ్య లెక్కించడము ప్రారంభించబడుతూ ఉంది. ఎప్పుడైతే ఇశ్రాయేలు యొక్క సంఖ్య లెక్కించబడి ఉన్నదో దేవుడు మరి దీర్ఘదర్శి అనేటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి ఆ ప్రవక్తను దావీదు వద్దకు పంపించి దావీదుతో మాట్లాడించినటువంటి మాటలు మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనించగలిగితే చూడండి, 8వ వచనంలో దావీదు తాను చేసినటువంటి ఆ పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు. తాను చేసినటువంటి పాపము ఎంత భయంకరమైనదో ఆ పాపమును ప్రజలందరి ఎదుట, దేవుని ఎదుట దావీదు భక్తుడు ఒప్పుకొనుచున్నటువంటి సందర్భాన్ని ఈ 8వ వచనంలో మనం గమనించగల. 7వ వచనంలో ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధ పెట్టెను. దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటే నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించుకుని ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరింపమని దేవునితో మొరపెట్టగా గమనించండి పిల్లారా. నిజమే, ఒక్కొక్కసారి చేసినటువంటి తప్పులు భయంకరమైనటువంటి రీతిలో అవి వెంటాడుతూ ఉంటాయి. అవి చిన్నవైనా పెద్దవైనా అవి దావీదు యొక్క జీవితంలో మనం గమనించగలిగితే అతడు చేసినటువంటి తప్పు, అతడు చేసినటువంటి పాపము ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో నాశనమును కలగ చేస్తూ ఉంది. ఇశ్రాయేలు ఎంతో వేదనకు గురవుతూ ఉన్నారు. ఆ సమయంలో దావీదు తన యొక్క పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు. అయ్యో, నేను భయంకరమైనటువంటి తప్పు చేశానే, దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన చేశానే, దేవుని దృష్టికి ఇది సరైనటువంటిది కాదే, నేను చేసినటువంటి పాపం వలన, నేను చేసినటువంటి తప్పు వలన ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు శిక్షించబడుతూ ఉన్నారు అనేటువంటి ఆలోచనతో దావీదు భక్తుడు దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడయ్యా, ఈ పాపాన్ని పరిహరించు. ఉరియా భార్య అయినటువంటి బత్షెబతో శయనించినటువంటి సమయంలో హిస్సోపుతో నా హృదయమును కడుగు అంటాడు. 51వ కీర్తనలో హిమము కన్నా తెల్లగా నా హృదయాన్ని మార్చు అంటాడు. దావీదు ప్రాకులాడుతూ ఉన్నాడు తను చేసినటువంటి పాపము నుండి విముక్తి చెందటానికి, విడుదల నొందటానికి. ఈరోజు తప్పు చేయటం అనేది సర్వసాధారణమైనప్పటికీ కూడా నొరనెక్క హృదయంలో దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన కలగటం అనేది సర్వసాధారణమైనప్పటికీ కూడా దాన్ని తెలుసుకుని ఒప్పుకోవటం అనేది అది గొప్ప యోగ్యత అంటాను నేను ప్రియులారా. ఈరోజు తప్పు చేయనటువంటి వాడు ఈ భూలోకంలో లేడు. చిన్న బిడ్డ మొదలుకొని నిండు వృద్ధాప్యములు ఉన్నటువంటి వాని వరకు మనం గమనించగలిగితే ఏదో ఒక సమయంలో ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు, తప్పు చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి దేవుని దృష్టిలో దోషిగా నిలబడేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కానీ దోషమును కప్పుకొనక దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు ధన్యుడు, ఎందుకంటే వాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. కానీ చాలామంది లోకములో దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు, కనికరమ కలిగినటువంటి వాడు, ఎన్ని తప్పులు చేసినా, ఒక్క తప్పు చేసినా, 100 తప్పులు చేసినా, ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఆయన క్షమించే మనసు కలిగినటువంటి వాడని ఆలోచనతో తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని దృష్టిలో ఈ పాపమునకు మూల్యము చెల్లించేటువంటి క్రమాన్ని గమనించగలిగితే ఆ గాదు అనబడినటువంటి ఆ దీర్ఘదర్శిని దేవుడు దావీదు వద్దకు పంపించి ఆ శిక్షించేటువంటి విధానం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. చూడండి ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని గమనించగలిగినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయాన్ని మనం గమనించితే 10వ వచనం దగ్గర నుంచి 9 యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగు సెలవిచ్చను, నువ్వు వెళ్ళి దావీదుతో ఇట్లనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రియులారా గమనించండి, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు నేను నీ ఎదుట నుంచి ఉన్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడల దానిని నీకు చేయుదును. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనను,
చేశాను. 3 ఏండ్ల పాటు ప్రియులారా గమనించండి, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, కరువు కలుగుట, 3 నెలల పాటు 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా వారి ఎదుట నీవు వారి ఎదుట నిలవలేక నశించిపో నిలవలేక నశించిపోవుట 3 దినముల పాటు 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుడు చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమందంతటా నాశనము కలగచేయటం 3 విషయాలు. గాదు అనబడినటువంటి ఆ దీర్ఘదర్శి దావీదు భక్తుని యొద్దకు వచ్చి ఆ దేవుడు 3 విషయాలు జ్ఞాపకం చేశాడు. నీకు నువ్వు పాపము చేశావు, ఆ పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నావు. అయితే పాపమునకు మూల్యము చెల్లించాలా, పాపమునకు శిక్ష అనేది అనుభవించాలి. అయితే దేవుడు 3 విషయాలు నీకు గుర్తు చేయమన్నాడు. ఆ 3 విషయాలు ఏమిటంటే, 1 3 సంవత్సరముల పాటు భయంకరమైనటువంటి కరువు ఆ దేశములకు వచ్చుట 3 సంవత్సరములు. రెండోది ఏమిటి అంటే 3 నెలల పాటు అంటాడు. 3 నెలల పాటు నీవు, నీ సైన్యము, నీ రాజ్యము ఏదైనా కానీ నీ శత్రువులకు అప్పగించబడి కత్తి చేత నిర్మూలించబడుట. అందుకే అంటాడు ఆ యొక్క 2వ దాంట్లో 3 నెలల పాటులో 12వ వచన భాగంలో అంటాడు కదా, నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట అంటాడు. మూడోది మన రెండోది గమనించగలిగితే 3 నెలల పాటు నీ శత్రువులు నీ మీద ఆధిపత్యం వహించి నీ రాజ్యమును స్వాధీనపరచుకోవడానికి, నిన్ను చంపడానికి వారి కత్తి చేతబట్టి నీ మీదకు వస్తారు, నువ్వు నశించిపోతావు అని రెండోది జ్ఞాపకం చేస్తూ ఉంచాడు. మూడోది గమనించగలిగితే 3 రోజుల పాటు అంటాడు. 3 సంవత్సరాలు, రెండోదేమో 3 నెలలు, మూడోదేమో 3 రోజులు. 3 రోజులు దేవుని యొక్క దూత ఇశ్రాయేలు యొక్క సర్వ సమూహం మీదకి ఖడ్గమును దూసి వారిని సంహరించుటకు దిగివచ్చుట అంటాడు. 3 విషయాలు గుర్తు చేస్తాడు. ఈ 3 ఏది కావాలో కోరుక అంటాడు. 3 నష్టాన్ని చేకూర్చే కానీ 3 లాభాన్ని చేకూర్చే ఏమైనా ఉన్నాయా? దేవుడు 3 విషయాలు దావీదుకు గుర్తు చేశాడు. ఈ 3 విషయాల్లో దావీదుకి ఆశీర్వాదకరమైనది ఏమైనా ఉన్నదా? దావీదుకు మేలుకరమైనది ఏమైనా ఉన్నదా? లేదా ఏమైనా క్షమాగుణముతో కూడినటువంటి కార్యం ఏమైనా ఇక్కడ కనపడుతుందా? దేవుడు ఏమైనా క్షమించినట్లుగా ఈ 3 విషయాల్లో జ్ఞాపకం చేయబడుతుందంటే ఎక్కడా కనపడలేదు. 3 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు, ఆకలి దప్పికల చేత మరణించాలి. 3 నెలల పాటు శత్రువుల మీద వీరు విజయము లేనటువంటి వారిగా, ఓటము చూచినటువంటి వారిగా మరణమునకు అప్పగించబడేటువంటి పరిస్థితి. 3 రోజుల పాటు దేవుని చేతిలో పడటము. దావీదు భక్తుడు అంటాడు కదా, అయ్యా మానవుల చేతిలో పడేదానికన్నా జీవము కలిగినటువంటి దేవుడవు నీవు కాబట్టి, కనికరము కలిగినటువంటి వాడవు కాబట్టి, లోకములటువంటి నరుల చేతిలో పడుట కన్నా నీ చేతిలో పడుటే మేలు అనేటువంటి ఆలోచనతో దావీదు 3వ దాన్ని కోరుకుంటాడు. 3 రోజుల పాటు అయ్యా నీ కత్తి మా జనసమూహం మీదకి వచ్చినట్లు ఆజ్ఞాపించమని 3వ దాన్ని దావీదు భక్తుడు కోరుకుంటాడు. ఎప్పుడైతే దావీదు 3వది కోరుకున్నాడో మరుక్షణము దేవుని యొక్క దూత, ఖడ్గమును దూసినటువంటి దూత ఇశ్రాయేలు యొక్క సర్వ సమూహం మీదకి ఆ తెగులును రప్పించినటువంటి క్రమములు ఇంచుమించు 70,000 మంది చనిపోయారు. పిల్లలు 3 రోజులు ఎంతమంది అంటే 70,000 మంది చనిపోయారు. ఆ దూత వచ్చింది ఇశ్రాయేలు యొక్క సమూహం మీదకి ఖడ్గమును దూసి ఆ దూత చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఆ మరణించినటువంటి వారి సంఖ్య అక్కడ రాస్తాడు కదా, వచనాల్లో గమనించగలిగినట్లయితే 70,000 మంది మరణించినట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా సంహారపు దూత చంపడానికి వెళుతూ ఉండగా ఈసారి యెరూషలేము పట్టణం వైపు దేవుని యొక్క దూత ఖడ్గము దూసి నిలిచినటువంటి సమయంలో దానిని చూచినటువంటి దావీదు దేవుని యొక్క సింహాసనమైనటువంటి పట్టణము, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి పట్టణము, దేవుడు కోరుకున్నటువంటి పట్టణము. పిల్లలు గమనించండి, గడిచిన ఆదివారంలో జ్ఞాపకం చేసి ఉన్నాను, యెరూషలేము పట్టణాన్ని దేవుడు కోరుకున్నాడు కదా. సొలొమోను మహారాజు విషయంలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు కదా, తప్పు చేసినప్పుడు నా సేవకుడైనటువంటి దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము, నేను కోరుకునేటువంటి యెరూషలేము పట్టణము నిమిత్తము ఒక గోత్రమును మాత్రమే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాముకి ఇచ్చాడు, కేవలము తాను కోరుకునేటువంటి యెరూషలేము పట్టణము కొరకు. ఇప్పుడు దేవుని యొక్క దూత ఎటువైపు తిరిగింది అనేటువంటి మాటను ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మనం గమనించగలిగితే 21వ అధ్యాయంలో 15వ వచన భాగంలో మనం గమనిద్దాం. చూడండి, ఒక్కసారి చదవండమ్మా.
యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచు ఉండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవీయగా ఆ దూత యోబూసీయుడైన వర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనపడెను. పిల్లలు గమనించండి, దేవుని యొక్క దూత ఆకాశమునకు భూమికి మధ్య కత్తి తీసి, వరలో నుంచి కత్తి తీసి యెరూషలేము పట్టణం వైపు అలా చూస్తూ ఉంది. వర్ణాను కళ్ళెము యొద్ద నిలబడి అలా యెరూషలేము పట్టణమును నాశనము చేయటానికి కత్తి అలా చాపి ఉన్నటువంటి సమయంలో దేవుడు అంచు ఉన్నాడు కదా, ఒక్క నిమిషము అలా ఆగాంచు ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపించకపోతే, దేవుడు సెలవీయకపోతే, దేవుడు దూతతో మాట్లాడకపోతే, ఆ దూత ఏ కత్తి అయితే వరలో నుంచి తీసి యెరూషలేము పట్టణం వైపు చాచి అలా చూస్తూ ఉందో, దేవుడు మాట సెలవిచ్చిన వెంటనే అలా నిలబడింది. దావీదు భక్తుడు ఆ యొక్క దూతను చూస్తూ ఉన్నాడు. ఆకాశమునకు భూమికి మధ్య నిలిచినటువంటి ఆ ఖడ్గమును దూసినటువంటి దూత, సంహారపు దూత, దేవుని యొక్క దూతను చూచి దావీదు భక్తుడు సాష్టాంగపడి దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడయ్యా. ఇప్పటికి 70,000 మంది చనిపోయారు. కృపగలిగినటువంటి దేవుడవు, దయగలిగినటువంటి వాడవు అయ్యా. నీ కోపము ఈ భూలోకములో నరుల మీద రగులుతూ ఉన్నటువంటి సమయంలో ఏ నరుడు నీ కోపం ముందు నిలబడగలడు? ఏ నరుడు నీ ఉగ్రతను తప్పించుకోగలడు? అయితే నీవు ప్రేమ కలిగినటువంటి వాడవు, నీవు కృప కలిగినటువంటి వాడవు కాబట్టి పాపులమైనటువంటి మా యెడల కృప చూపించాయా. మరణమైపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి మా జీవితాల మీద ఒక్కసారి నీ కృపా కనికరమును చూపించి బ్రతుకుటకు అవకాశమును కోరుచున్నటువంటి దావీదు భక్తుని యొక్క ఆవేదన విధానం అనేటువంటిది ఈ వాక్య భాగంలో మనకు కనపడుతూ ఉంది. దావీదు భక్తుడు దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. యెరూషలేము పట్టణములో దేవుని స్వాస్థ్యం ఉంటుంది. యెరూషలేము పట్టణము దేవుడు తన కొరకు ఒక శ్రేష్టమైనటువంటి నివాస స్థలమును సిద్ధపరుచుకున్నటువంటి పట్టణము. అది దేవుని యొక్క మహోన్నతమైనటువంటి పట్టణముగా దేవుడు కోరుకుని అదే పట్టణం వైపు దేవుడు ఇప్పుడు తన దూత చేత కత్తి దూసి నిలబెట్టించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ వాక్య భాగం అంతా కూడా ఎందుకు అంటే, దేవుని మందిరము కట్టుటలో ఉన్నటువంటి దావీదు యొక్క ఆలోచన నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క దూత అలా నిలబడుతూ ఉందో, దావీదు భక్తుడు సాష్టాంగపడి చూడండి వచనంలో అంటాడు, 16వ వచనము చివరి భాగంలో, అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టాలు కప్పుకొనిన వారై సాష్టాంగపడగా, దావీదు జనులను ఎంచమని ఆజ్ఞయించిన వాడును నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడు నేనే కదా, గొర్రెల వంటి వారు వీరేమి చేసిరి, నా దేవుడైన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నా జనుల మీద నుండకుండా నా మీద నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసిన అంటాడు కదా. అయ్యా, మూడోది కోరుకున్నా నేను 3 విషయాలు నువ్వు జ్ఞాపకం చేశావు. ఒకటి 3 సంవత్సరాలు అన్నావు, దాన్ని వద్దనుకున్నాను. రెండోది 3 నెలలు అన్నావు, దాన్ని కాదన్నాను. 3 రోజులు ఏదైతే చెప్పావో దాన్ని నేను అడిగాను. 3 రోజులు ఇశ్రాయేలు ప్రజల మీదకి నువ్వు కత్తి దూస్తూ ఉన్నావు కదా. ఇప్పటికి 70,000 మంది చనిపోయారు. పాపము చేసినటువంటి వాడు నేనే కదా, తప్పు చేసినటువంటి వాడు నేనే కదా, గొర్రెల వంటి ఈ ప్రజలు ఎందుకు మరణమునకు అప్పగించబడాలి? అయ్యా శాంతించు, కనికరించు, నీ చెయ్యి ఇప్పుడు నా యొక్క తండ్రి ఇంటి మీదకు మరల్చాడు. నీవు విరోధంగా ఏ చేతినైతే లేపావో ఆ చెయ్యి ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజల మీద నుండి తిరిగి నా యొక్క తండ్రి ఇంటి వైపు మరల్చమని దావీదు భక్తుడు తాను చేసినటువంటి పాపమును బట్టి తన చేతిని దావీదు యొక్క తండ్రి వంశం మీదకి మరల్చమని దేవునికి ప్రార్థన చేసినటువంటి సందర్భం కనపడుతుంది. నేను పాపము చేసి ఉండగా మరి ఒకరి శిక్ష అనుభవించటం ఏమిటి కదా. మనందరికీ తెలుసు, దావీదు ఇంటి మీదకి దేవుని యొక్క ఉగ్రత హస్తము చాపబడింది. ఆ యొక్క హస్తము దయగలిగినటువంటి హస్తమే.
ఆ యొక్క హస్తము ఆశీర్వదించబడేటువంటి హస్తమే, కానీ అదే హస్తము శిక్షించేటువంటి హస్తముగా దావీదు ఇంటి వారసుల మీద కూడా నిలబడినట్లుగా దేవుని యొక్క వాక్యములు, ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గమనించగలుగుతూ ఉన్నాం. దావీదు అంచు ఉన్నాడు కదా ఈ వాక్య భాగములో, నా దేవుడైన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనం చేసినట్టు కదా. ఆ చెయ్యి ఇటు మరల్చమని దావీదు అడిగినప్పుడు మరలా దేవుడు ఈ గాదు అనబడినటువంటి దీర్ఘదర్శిని దావీదు భక్తుని యొద్దకు పంపించి మరొక వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. దావీదు చేసినటువంటి మొర దేవుడు ఆలకించాడు. దావీదు విన్నవించినటువంటి విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే రాజు ప్రశస్తమైనటువంటి వస్త్రాలు తీసివేశాడు, రాజ వస్త్రములు తీసివేశాడు. దావీదు ఏ వస్త్రములు ధరించాడు అంటే దేవునికి సాష్టాంగపడి నమస్కారం చేసేటువంటి సమయంలో దావీదు ధరించినటువంటి వస్త్రములు ఏమిటి అక్కడ జ్ఞాపకం చేస్తాడు కదా. పై వచనంలో అక్కడే అంటాడు, 16వ వచన భాగములు అంటాడు. 16వ వచన భాగంలోనే చివరి వచనంలో, అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టాలు కప్పుకొనిన వారై సాష్టాంగ పడగట్టాడు కదా. రాజు ఎక్కడి నుండి ఏ స్థితిలోకి వచ్చాడు అంటే, ఉన్నతమైనటువంటి రాజ వస్త్రములు ధరించినటువంటి వాడు, ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరించినటువంటి వాడు, తనతో పాటు పెద్దలందరూ కూడా ఆ యొక్క రాజ వస్త్రములు తీసివేసినటువంటి వారే, గోనె పట్టాలు ధరించినటువంటి వారే, బూడిద పూసుకున్నటువంటి వారే, పశ్చాత్తాప హృదయములు కలిగినటువంటి వారే సాష్టాంగ నమస్కారము చేస్తూ దేవుని దూత ఎదుట సాగిలపడి దేవునికి మొరపెడుతూ ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా ఒక్కసారి నీ కోపమును ఆపు, ఒక్కసారి ఆ ఉగ్రతను మరల్చినట్లు ఒక్క క్షణము ఆగు అనేటువంటి రీతిలో వారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మరలా గాదుతో ఒక వర్తమానమును దావీదు యొద్దకు పంపించినటువంటి సందర్భాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క దూత ఎక్కడ ఆగింది? వర్ణాను కళ్ళెమందు ఆగింది. దీని గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వర్ణాను కళ్ళెమును గురించి. ఈ వర్ణాను కళ్ళెము ఎక్కడ ఉన్నదంటే మొరియా పర్వతం మీద ఉన్నటువంటి కళ్ళెము వర్ణాని కళ్ళెము. దేవుని మందిరం ఎక్కడ పడిందో, మనము స్థలం ఎందుకు ఎంచబడిందో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ స్థలములో దావీదు భక్తుడు దేవునికి మందిరమును కట్టాలనుకున్నాడో, దేవుని దూత ఏ స్థలములో అయితే ఆగిందో ఆ స్థలములోనే దేవునికి మందిరము కట్టబడింది పిల్లారా. ఆ స్థలమే దేవుని యొక్క దేవాలయముగా రూపొందించబడినటువంటి స్థలముగా మారింది. ఈ 21వ అధ్యాయంలో ఆ యొక్క స్థలమును గురించి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అంటే దావీదు భక్తుడు దేవుని యొక్క నివాస స్థలమును, దేవునికి బలిపీఠమును ఏ స్థలమును కోరుకున్నాడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దూత వర్ణాను కళ్ళెమందు ఆగింది. వర్ణాను కళ్ళెమునందు దావీదు భక్తుడు పెద్దలు సాష్టాంగ పడుతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు గాదు అనబడినటువంటి ఒక దర్శిని పంపించి దావీదుతో మాట్లాడించినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో దేవుని యొక్క కోపము చల్లారునట్లు, దేవుడు శాంతించినట్లు, దేవుని యొక్క ఉగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు అక్కడ మీరు దేవునికి ఒక బలిపీఠము కట్టాలంటాడు. దేవుని యొక్క దూత ఎక్కడైతే ఆగిందో, వర్ణాను కళ్ళెమునందు ఎక్కడైతే ఆగిందో అక్కడ బలిపీఠము కట్టాలంటాడు. ఆ బలిపీఠమును కట్టుట గురించి ఈ 18వ వచనం నుండి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది పిల్లలు. చూడండి, 18వ వచనంలో, యెబాసీయుడైనటువంటి వర్ణాను కళ్ళెమునందు యెహోవాకు ఒక బలిపీఠము కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలనని దావీదునకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అక్కడ దేవునికి ఒక బలిపీఠము కట్టాలి. ఆ బలిపీఠం మీద అక్కడ ఆ దేవునికి బలి అర్పించాలి. సమాధానార్థమైనటువంటి బలి, దహన బలి అక్కడ అర్పించబడినప్పుడు దేవుని యొక్క కోపము శాంతించబడి ఆ దూత ఏ ఖడ్గమైతే దూత దూస్తుందో ఆ ఖడ్గమును అక్కడతో ఆపి వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తర్వాత ఈ వాక్య భాగాన్ని అంతటినీ కూడా మీరు మీ గృహాలకు వెళ్ళినప్పుడు ఈ యొక్క అధ్యాయాన్ని మీరు పరిశీలన చేయండి పిల్లరా. వర్ణాని కళ్ళెమును దావీదు భక్తుడు కొంటాడు, వెండి ఆ బంగారంతో కొంటాడు. ఎంత అంటే అది 24వ వచనంలో తెలియపరుస్తాడు. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తు ఊరక తీసుకును యెహోవాకు దహన బలులను అర్పించుచు న్యాయమైన క్రయధనమిచ్చి దానిని తీసుకుందునని వర్ణానుతో చెప్పి ఆ భూమికి 600 తులములు బంగారమును అతనికి ఇచ్చాను అంటాడు కదా.
ఆ తరువాత అక్కడ బలిపీఠమును కట్టి దేవునికి దహన బలి సమాధాన బలి అర్పించి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆ వచనంలో తెలియచేస్తాడు. యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములోని దహన బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు కత్తిని మరలా వరలో వేసినంటాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. దేవుడు కోపం వచ్చినప్పుడు దేవునికి కోపము తెప్పించినటువంటి నరుల మీదకి దేవుడు ఆ యొక్క దూతను పంపిస్తూ ఉంటాడు, సంహారపు దూతను. దురదృష్టం ఏమిటంటే ప్రస్తుత దినాల్లో సంహారపు దూత సంచరించినా కానీ గ్రహించలేనటువంటి జ్ఞానము ప్రస్తుత దినాల్లో ఇవ్వబడింది. ఆనాటి దినాల్లో దేవుని యొక్క భక్తులకి దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఏమిటంటే దేవుడు వారితో కలిగినటువంటి సహవాసము, దేవుడు వారిని ఎరిగినటువంటి విధానాన్ని మనం గమనించగలిగితే దేవుని యొక్క దూత, సంహారపు దూత, కీడును కలిగించేటువంటి దూత, క్షామమును కలిగించేటువంటి దూత, అపాయమును కలిగించేటువంటి దూత లోకములో సంచరిస్తూ ఉండగా వారిని వెంబడిస్తూ ఉండగా కూడా గ్రహించలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అటు ఆశీర్వాదకరమైనటువంటి దూతలు ఉన్నాయి, అదే సమయంలో శిక్షను అమలు చేసేటువంటి దూతలు కూడా సంచరిస్తూ ఉన్నాయి. కానీ ఆ దూతను చూడగలిగినటువంటి ఆ భాగ్యం అనేటువంటిది దేవుని బిడలేక మనోనేత్రములకు కనుమరుగై ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రస్తుత దినాల్లో దేవుని మహిమను చూడలేకపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనోనేత్రాలకి గురుడితనమును కలగచేసింది. కాబట్టే దేవుడంటే లెక్కలేనితనము, దేవుడంటే భయము లేనటువంటి తనము, దేవుడంటే నిర్లక్ష్యమైనటువంటి స్వభావము, దేవుడిని దృష్టిలో అనాలోచితమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనోనేత్రములకు గురుడితనమును కలగచేయటం వలన కలుగుతున్నవే కానీ మరి ఒకటి కాదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు, దేవుని స్తుతించేటువంటి వాడు, దేవుణ్ణి వెంబడించేటువంటి వాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఉన్నట్లుగా ఏ హృదయం అయితే దేవుని కొరకు ఆశపడుతూ ఉందో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని మహిమను చూడగలుగుతాడు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు చూడగలుగుతాడు. ఏ హృదయం అయితే దేవుని తట్టు తిరగలేకపోతూ ఉందో, ఏ హృదయం అయితే దేవుని తట్టు ఆశగుని దేవుని వెతకలేకపోతూ ఉందో ఆ వ్యక్తి వెనుక ఒక సంహారపు దూత సంచరించబోతూ ఉంది అనేటువంటి మాటను గ్రహించలేకపోతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రత హస్తము చాపబడుతూ ఉంది, ఆ హస్తములో ఆశీర్వాదం ఉంది, అదే హస్తములో శిక్షించేటువంటి హస్తము కూడా అదే అనేటువంటి మాటను నరుడు గ్రహించలేకపోతూ ఉన్నాడు కదా. దావీదు దేవుని హృదయానుసారుడే, మరి దావీదు భక్తుని దేవుడు ఎందుకు క్షమించలేదు? దావీదు భక్తుని ఎందుకు మరి ఆ యొక్క పాపము నుండి ఏదో తీసివేయలేదు, ఆ పాపమును వెంటనే తీసివేయలేదు? ఎందుకు భయంకరమైనటువంటి శిక్షకి దావీదు యొక్క కుటుంబాన్ని దేవుడు అప్పగించాడు? తప్పు చేసినటువంటి వాడు దేవుని దృష్టిలో శిక్ష అనుభవించవలసినటువంటి వాడే. తన నుంచి సొలొమోను తప్పించుకోలేదు, దావీదు భక్తుడు కూడా తప్పించుకోలేదు. వారు అనుభవించారు దాని పర్యవసానం ఏమిటో. ఎప్పుడైతే ఇక్కడ దావీదు భక్తుడు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడై, తన తప్పు తెలిసినటువంటి వాడై దేవుని తట్టు తిరిగి ఆ దహన బలి అర్పించాడు, సమాధానార్థమైనటువంటి బలి అర్పించాడో ఆ తరువాతే ఆ దూత ఖడ్గమును తన వరలో పెట్టినట్లుగా మనం చూడగా, అప్పటి వరకు పెట్టలేదే. వర్ణాను కళ్ళెమునందు కత్తి దూసి యెరూషలేము పట్టణం వైపు నిలబడినటువంటి దూత ఈ బలిపీఠమును కట్టి బలిపీఠం మీద దహన బలి సమాధానార్థ బలి అర్పించేంత వరకు కూడా దేవుడు అగ్నిని దింపి ఆ బలిని ఆరగించి ఆ బలిని అంగీకరించేంత వరకు కూడా సంహారపు దూత కత్తి దూసి యెరూషలేము పట్టణం వైపే నిలబడింది. కానీ ఆ కత్తి వరలో పెట్టిందంటే వరలో పెట్టలా. ఎప్పుడైతే సమాధాన బలిని దేవుడు అంగీకరించాడో ఆ తదుపరి మాత్రమే ఆ దూత తన కత్తిని వరలో వేసినట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. అప్పుడు పిల్లారా, ఎంత దేవుడు కృపగలిగినటువంటి వాడో, ఎంత దయగలిగినటువంటి వాడో దాన్ని ఎరిగినటువంటి వాడై ఈ 22వ అధ్యాయంలో అక్కడ దేవునికి మందిరమును కట్టాలనే ఆలోచన కలిగి ఉన్నాడు దావీదు భక్తుడు. ఈ యొక్క వర్ణాను కళ్ళము ఏ ప్రాంతములో ఉంది, ఏ ప్రదేశములో ఉన్నది అనేది మనం గమనించగలిగితే ఇక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథములో మనకు జ్ఞాపకం చేస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే 2వ దినవృత్తాంతాల గ్రంథము చూడండి పిల్లలు, ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. ఈ వర్ణాను కళ్ళెము ఉన్నటువంటి ప్రాంతము ప్రదేశాన్ని ఒకసారి వాక్య భాగములో సొలొమోను మహారాజు గుర్తు చేస్తూ ఉంచాడు. 3వ అధ్యాయం
తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళెమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించిన పిల్లలు గమనించండి కదా. చాలా స్పష్టంగా ఇక్కడ సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరము ఎక్కడ కట్టడానికి దావీదు పునాది వేస్తూ ఉన్నాడు. స్థలమును, ఏ స్థలాన్ని దావీదు భక్తుడు ఎంచుకున్నాడు అంటే దేవుని యొక్క సంహారపు దూత ఏ స్థలములో అయితే నిలబడిందో, వర్ణాను కళ్ళెమునందు దేవుని యొక్క దూత నిలబడింది, సంహారపు దూత. ఆల్రెడీ అక్కడ దావీదు భక్తుడు బలిపీఠమును కట్టాడు. ఇప్పుడు బలిపీఠమును కట్టాడు. రెండోది, దావీదు యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఇదిగో నేను దేవదారు మ్రానులతో కట్టినటువంటి నగరమందు నివాసం ఉన్నాను, నా దేవుని సన్నిధి అనబడినటువంటి మందస్సం అయితే డేరాలో ఉన్నది, ఇప్పుడు నా దేవుని మందస్సము ఉన్నతమైనటువంటి స్థలములో ఉండాలని, నా దేవునికి ఒక దేవాలయం కట్టాలని దావీదు తన హృదయంలో అనుకున్నాడు. నా దేవునికి ఒక నివాస స్థలం ఉండాలి, నా దేవునికి నేను ఒక మందిరమును కట్టాలని దావీదు తన హృదయంలో ప్రేరేపించి ఎక్కడ స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు అంటే, ఈ 2 దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళెమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించిన సొలొమోను అక్కడ మందిరమును కట్టడానికి పూనుకున్నాడు. అప్పటికి దావీదు భక్తుడు స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ మోరియా పర్వతాన్ని అంతటినీ కూడా చదును చేశాడు. ఆ మోరియా పర్వతం మీద ఆ దేవుని మందిరమునికి అవసరమైనటువంటి పునాదులు ప్రారంభించబడుతూ ఉన్నాయి. మందిరము వెడల్పు, పొడవు, ఎత్తు సమస్తము కూడా దావీదు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాడు. ఆ ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఆ మందిరమునకు సంబంధించినటువంటి సమస్త ఉపకరణములు కూడా దావీదే సంపాదించాడు, దావీదే సమకూర్చాడు. కేవలం సొలొమోను మందిరాన్ని కట్టాడు, కానీ సమస్తమును సిద్ధపరిచినటువంటి వాడు దావీదు భక్తుడే. స్థలాన్ని సిద్ధపరిచినటువంటి వాడు దావీదు భక్తుడే. స్థలమును చదును చేసి పునాదులను ప్రారంభించినటువంటి వాడు కూడా, అంటే మందిర నిర్మాణము కొరకు ఎలా ఉండాలో ఆలోచన చేసినటువంటి వాడు సమస్తము కూడా దావీదు భక్తుడే. ఎందుకంటే దావీదు భక్తునికి దేవుడు అంటే పిచ్చి. ఒక మాటలో చెప్పాలంటే, లోకంలో మన భాషలో చెప్పాలి అంటే దావీదుకి దేవుడు అంటే పిచ్చి అన్నమాట. అంతగా అమితమైనటువంటి ఆ రీతిలో దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు, దేవుని స్తుతించేటువంటి వాడు, దేవుణ్ణి ఆ నిత్యము కొనియాడటానికి తన మనస్సు నిలిపినటువంటి వాడు. ఎందుకంటే దావీదు భక్తుని యొక్క జీవితాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన చూపినటువంటి దయ దావీదు జీవితంలో ఎంతగా దావీదు భక్తుడు కొనియాడాడు అంటే, తాను బ్రతికినటువంటి దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చునని దేవుని స్తుతించి ఆరాధించి కొనియాడినటువంటి వాడు పిల్లరా దావీదు భక్తుడు. అంత దావీదు భక్తుని యొక్క జీవితము దేవుని మందిర నిర్మాణము కొరకు పరితపించాడు. కానీ దేవుడు దావీదుతో మాట్లాడినటువంటి మాటల్లో, మందిరము కట్టడానికి సమస్తమును సిద్ధపరుచుకున్నటువంటి క్రమములో పలికినటువంటి మాట, రక్తమును ఒలికించినటువంటి చేతులు అనేటువంటి ఆ మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయంలో మనం గమనించగలిగితే ఆ 7వ వచనము నుండి 8వ వచనము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయమా. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లే, నేను నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసుకుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి అంటాడు కదా. ఈ వాక్యములో దావీదు భక్తుడు తన కుమారుని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి కుమారుని పిలిచి, కుమారుడు అప్పటికి సొలొమోను మహారాజు చిన్నవాడు, అంత జ్ఞానము లేనటువంటి వాడు. దేవుని యొక్క జ్ఞానం అప్పటికి సొలొమోనుకి ఇవ్వబడలేదు.
సొలొమోను మరి చిన్న ప్రాయములు ఉన్నటువంటి వాడు కాబట్టి దేవుని ఉద్దేశాన్ని ఈ తండ్రి తన కుమారునికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నా మనసులో నేను దేవునికి మందిరము కట్టాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాను. కానీ దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు నాతో మాట్లాడాడు. తన దాసుడైనటువంటి నాతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నీవు రక్తమును ఒలికించినటువంటి చేతులు కలిగినటువంటి వాడువు, నీవు యుద్ధము చేస్తున్నటువంటి వాడువు, కత్తి చేత పట్టినటువంటి వాడు, రక్తముతో తడిచినటువంటి కత్తి కలిగినటువంటి వాడువు, కాబట్టి నీవు నీ చేతులతో నాకు మందిరమును కట్టుటకు ఆ వీలు లేదు అనేటువంటి మాటను దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ కుమారుడు నా కొరకు మందిరమును కడతాడని దేవుడు సెలవిచ్చాడని ఈ మాటలన్నింటినీ కూడా దావీదు భక్తుడు సొలొమోనుకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ మందిరమును కట్టడానికి సొలొమోను ఎన్నిక చేయబడినప్పటికీ కూడా మందిరము సమస్తమును కూడా చూచినటువంటి వాడు స్థలమైనా, పరిచారకులైనా, పనివారైనా, మందిరమునకు అవసరమైనటువంటి ఉపకరణములైనా సొలొమోను సంపాదించిన దానికన్నా దావీదే సంపాదించేశాడు మొత్తము కూడా. అసలు మందిరము కట్టడానికి పనివారిని మాట్లాడింది కూడా దావీదు భక్తుడే. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ వాక్య భాగంలో గుర్తు చేస్తాను. మోరియా పర్వతముల గురించి ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఒకటి, మోరియా పర్వతాన్ని మనం గమనించగలిగితే మోరియా పర్వతం మీద దేవుని దూత నిలిచినటువంటి స్థలం అని ఈ గ్రంథంలో మనం గమనించాము. ఇంకా ఆది కాండంలోనికి మనం వెళ్ళినట్లయితే కదా, మీరు చెప్పండి, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించమని కోరినటువంటి స్థలము కూడా అదే. పరిశుద్ధమైనటువంటి స్థలము మోరియా పర్వతాన్ని మీదే దేవుడు అబ్రహాముతో మాట్లాడి అబ్రహామును పరిశోధించేటువంటి క్రమంలో నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించుటకు మోరియా పర్వతము యొద్దకు తీసుకుని రమ్మని దేవుడు ఆజ్ఞాపించినటువంటి సమయంలో అబ్రహాము తన కుమారుని తీసుకుని కట్టెలు తీసుకొని ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళినటువంటి సందర్భం ఆది కాండంలో మనకు కనపడుతూ ఉంటుంది. మోరియా పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించడానికి అబ్రహాము కట్టెలు పేర్చి ఇస్సాకును ఆ యొక్క కట్టెల మీద పరుండు పెట్టి ఆ సంహరించుటకు కత్తి లేవనెత్తినటువంటి సమయంలో దేవుని యొక్క దూత అబ్రహాముతో మాట్లాడి, నీవు నీ యొక్క కుమారుని నాకు ఇచ్చుటకైనను వెనకాడనటువంటి వాడువు, ఇందు నిమిత్తమై నీవు నాకు భయపడుచున్నావని నేను ఎరిగి ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ నీ కత్తి వెనుక తీయమని అక్కడే ఒక పొదలో వధించబడటానికి సిద్ధపడినటువంటి గొర్రెపిల్లను దేవుడు అబ్రహాముకి చూపించాడు. అబ్రహాము బలి అర్పించినటువంటి స్థలము కూడా అదే మోరియా పర్వతము. దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసు ప్రభువారు బలిగా అర్పించబడినటువంటి స్థలము కూడా అదే మోరియా పర్వతము. దేవుని మందిరము కట్టబడుతున్నటువంటి స్థలము కూడా, దావీదు సిద్ధపరిచినటువంటి స్థలము కూడా అదే మోరియా పర్వతము. దేవుని యొక్క సంహారపు దూత నిలబడినటువంటి స్థలము కూడా అదే మోరియా పర్వతము. పిల్లలు, దేవుడు కోరుకున్నాడు ఆ స్థలాన్ని, ఆ స్థలమును కోరుకున్నాడు, ఆ పట్టణాన్ని కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఆ స్థలములో దేవుని నామము నిమిత్తము మందిరమును కట్టించడానికి దావీదు భక్తుని యొక్క హృదయము ప్రేరేపించబడేటువంటి సమయంలో అక్కడ ఆ సొలొమోనుతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, రక్తముతో తడిచినటువంటి చేతులతో దేవుని మందిరము కట్టబడకూడదు అనేటువంటి ఆలోచన ఆ దావీదు భక్తునికి దేవుడు తెలియపరిచినటువంటి సమయంలో పిల్లరా, ఆ మందిర నిర్మాణం అనేటువంటిది సొలొమోను చేపట్టడానికి కారణమయ్యున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది, మనం గమనించగలిగితే దావీదు భక్తుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన నేను మీకు గుర్తు చేస్తాను. మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత పిల్లల మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు మీరు చదవండి. మందిరము కట్టిన తరువాత మందిరములో ఏది ఎక్కడ ఉండాలో కూడా దావీదు భక్తుడు దానికి సంబంధించినటువంటి బంగారము, వజ్రములు, వైడూర్యములు, ఇనుము సమస్తమును కూడా దావీదు భక్తుడు సిద్ధపరిచాడు. ఈ మందిర నిర్మాణం యొక్క ఆకృతిని కూడా ఒక్కసారి క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం ఇందాక నేను సెలవిచ్చాను కదా, ప్రారంభంలో ఒక మందసం మాత్రమే తయారు చేయబడింది. కేవలం ఒక మందసం మాత్రమే ప్రారంభంలో ఉంది. మందస్సములో ఉంచబడింది. ప్రారంభంలో మనం గమనించగలిగితే దేవుని యొక్క 2 ఆజ్ఞలతో కూడినటువంటి 2 రాతి పలకలు మాత్రమే మందస్సములో ఉంచబడ్డాయి. ఈ మందస్సము ఇశ్రాయేలు ప్రజల మధ్య సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ మోషే భక్తుడు దేవుని కొరకు ఒక ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేయడానికి
మోషే భక్తునికి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ప్రత్యక్ష గుడారము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సన్నిధితో కూడినటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలము, టెబర్నికల్. మనందరికీ తెలుసు. నిర్గమాకాండములో తర్వాత ఈ అధ్యాయాన్ని కూడా మీరు కూడా గమనించండి. నిర్గమాకాండము అధ్యాయాన్ని మీకు గుర్తు చేస్తాను. 24వ అధ్యాయం అనుకుంటాను. ఆ యొక్క అధ్యాయంలో అంతే 25వ అధ్యాయం 24వ అధ్యాయంలో నిబంధన రక్తం గురించి జ్ఞాపకం చేస్తాడు. 25వ అధ్యాయము మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయాన్ని చదవండి. కరుణాపీఠమును గురించి, మందసమును గురించి, ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం గురించి జ్ఞాపకం చేస్తాడు. ప్రత్యక్ష గుడారం అంటే ఈ నిర్గమాకాండంలో మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి స్థలాన్ని మనం గమనించవచ్చు. అది డేరాలతో నిర్మించబడినటువంటి ఒక గుడారంగా మనకు కనపడుతూ ఉంటుంది. ప్రారంభంలో ఏముంటుంది ప్రత్యక్ష గుడారంలో? ఎరిగినటువంటి వారు చెప్పండి. ఆవరణము. వెరీ గుడ్. ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములో ఏముంటుంది? గంగానము, బలిపీఠం ఉంటుంది. పరిశుద్ధమైనటువంటి స్థలములో దీపపు స్తంభము, తర్వాత సన్నిధి రొట్టెల బల్ల. ఆ తర్వాత అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో దేవుని మందసం ఉంటుంది. పిల్లరా, దేవుని మందసములో 2 రాతి పలకలతో కూడినటువంటి ఆజ్ఞలు, అహరోను చిగురించినటువంటి కర్ర, మన్నా పాత్ర, ఇవి మందసములో ఉండి అతి పరిశుద్ధ స్థలంలో ఉంచాయి. పరిశుద్ధమైనటువంటి స్థలంలోనేమో సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, దీపపు స్తంభం ఉంటుంది. ఆవరణంలోనేమో గంగానం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రత్యక్ష గుడారం ఎలా ఉందో సొలొమోను కట్టేటువంటి దేవాలయం కూడా అంతే. ఈ దేవాలయ నిర్మాణం కూడా అదే రీతిలో అవే ఉంటాయి దేవాలయంలో కూడా. అయితే ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ఈ యొక్క నిర్గమాకాండము 25వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటల ప్రకారంగానే ఇక్కడ సొలొమోను మహారాజు దేవునికి మందిరమును కట్ట పూనుకునేటువంటి సమయంలో దావీదు భక్తుడు ముందుగా దానికి ఆలోచన చేసి ఆ యొక్క పని నిమిత్తము సిద్ధపరిచినటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం గమనించగలిగితే, ఇప్పుడు మనం గమనించినటువంటి అధ్యాయంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయాన్ని గమనించాము కదా. ఈ 3వ అధ్యాయంలో మందిర నిర్మాణమునకు స్థలము సిద్ధపరిచినటువంటి దావీదు అక్కడ ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తాడు సొలొమోను మహారాజు. ఒకసారి ఆ మాటను మనం పరిశీలన చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయంలో 3వ వచనము. తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమందు దాన్ని కట్టను ఆరంభించను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, మందిరపు ముఖ మంటపము మందిరపు పొడుగును బట్టి 20 మూరల వెడల్పు, 120 మూరలు ఎత్తు, దాని లోపల భాగము ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించిన. పిల్లలకు గమనించండి. 60 మూరలు పొడవు 20 మూరలు వెడల్పు, 120 మూరల ఆ ఎత్తుతో మందిర నిర్మాణము ఆకృతి అనేటువంటిది సొలొమోను మహారాజు ఆ పని యొక్క ప్రారంభమును ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే మందిరమును కట్టుటకు పనివారిని నియమించినటువంటి విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఈ అధ్యాయంలోనే మనం గమనించవచ్చు. ఆ మందిర నిర్మాణము కొరకు ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథంలోని పై వచ్చిన భాగమే అంతే. 2వ అధ్యాయము 17వ వచ్చిన భాగం నుండి మనం గమనించగలిగితే సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్య జాతి వారందరినీ ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా 1,83,600 మంది అయిరి. వీరిలో బరువులు మోయటకు 70,000 మందిని, పర్వతములందు మ్రానులు కొట్టుటకు 80,000 మందిని జనుల మీద అధిపతులుగా ఉండి పని చేయుటకు 3,600 మందిని అతడు ఏర్పరిచిన. పిల్లలు గమనించండి. ఈ మందిర నిర్మాణం కొరకు పని చేసినటువంటి వారు, మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టబడిందో తెలుసా? వచ్చే ఆదివారం చెబుతాలండి.
మందిరమును గురించినటువంటి సంభాషణ. సొలొమోను మందిరమును కట్టడానికి పట్టినటువంటి కాలము, నగరము కట్టడానికి పట్టినటువంటి కాలము. అప్పుడు దాకా ఉండలేరా? ఉంటారా? పర్లేదు, వెయిట్ చేస్తారా? 7 సంవత్సరాలు పట్టింది మందిరమును కట్టడానికి. నగరమును కట్టడానికి 13 సంవత్సరాలు పట్టింది. 2 కలిపి 20 సంవత్సరములు. 20 సంవత్సరముల కాలములో యెరూషలేము దేవాలయము, యెరూషలేము నగరము 2 కూడా 20 సంవత్సరములు పట్టింది కట్టడానికి. కేవలం ఒక మందిరమును కట్టడానికి మాత్రం 7 సంవత్సరాలు పట్టింది. ఈ 7 సంవత్సరములు పనిచేసినటువంటి వారి సంఖ్య ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మందిరమును కట్టడానికి ఈ 7 సంవత్సరములు కూడా పనిచేసినటువంటి వారు ఎంతమంది అంటే 1,53,600 మంది పనిచేశారు. ఈ 1,53,600 మందిలో బరువులు మోయటానికి నియమించబడినటువంటి వారు 70,000 మంది. మ్రానులను కొట్టుటకు అంటే అడవిలోనికి వెళ్ళి మరి కలపను సిద్ధపరచడానికి నిర్మించబడినటువంటి వారు 80,000 మంది. జనులందరి మీద కూడా వీరందరి మీద కూడా అధిపతులుగా నియమించబడినటువంటి వారు 3,600 మంది. ఈ 1,53,600 మంది 7 సంవత్సరములో శ్రమించి దేవుని మందిరము కట్టుటకు ప్రయాసపడ్డారు. ఇది దావీదు భక్తుడు నియమించాడు వీరిని, సొలొమోను మహారాజు కాదు పిల్లరా. వీరి సంఖ్యను అంతటినీ కూడా లెక్కించినటువంటి వాడు, వీరిని నియమించినటువంటి వాడు, ఈ మందిర నిర్మాణము కొరకు బాధ్యతలు అప్పగించినటువంటి వాడు కూడా దావీదు భక్తుడే. రెండోది, ఇంకొక మాట మనం గమనించవచ్చు. మందిరము కడుతూ ఉండగా ఈ 1,53,600 మంది మందిర నిర్మాణము కొరకు ప్రయాసపడుతూ ఉండగా, పనిచేస్తూ ఉండగా, అదే సమయంలో ఒక ప్రక్కన దేవుని మందిరము కట్టబడుతూ ఉంది, మరొక ప్రక్కన దేవుని స్తుతించేటువంటి సమూహమును కూడా దేవుడు ఆ దావీదు భక్తుని చేత ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు భక్తుడు దేవుని స్తుతించడానికి అనేక మందిని సిద్ధపరిచాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము మొదటి 5 వచనాలు గమనించగలిగితే, ఒక ప్రక్కన మందిరమును కట్టుటకు పనిచేస్తూ ఉండగా, మరొక ప్రక్కన దేవుని స్తుతించడానికి, ఆ దేవుని మహిమపరచడానికి మంచి ఆ గాయకులను దేవుడు సిద్ధపరిచి, అంటే దావీదు భక్తుడు సిద్ధపరిచి దేవుని నామాన్ని స్తుతిస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ వచనం 23వ అధ్యాయము. మరియు అతడు ఇశ్రాయేలు అధిపతులందరూ యాజకులను లేవీయులను సమకూర్చును. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారు కవిలలో చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించు వారిగా నియమింపబడిరి అంటారు. పిల్లలు గమనించండి. ఒక పక్కన 1,53,600 మంది పని చేయించు ఉండగా, మరి ఒక ప్రక్కన 38,000 మంది వారికి కూడా ఏమి చేస్తూ ఉన్నారు అంటే, ఒకటి మందిరము పనిని విచారించేటువంటి వారుగా ఉన్నారు కదా. మనం గమనించగలిగితే ప్రస్తుత దినాల్లో ఇంజనీర్స్ అంటాం మనం. ఇంజనీర్లు ప్లాన్ ఇస్తూ ఉంటారు. ఇదిగో ఇది ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి, ఇది ఎలా కట్టాలి, అలా కట్టాలని సలహా ఇస్తున్నటువంటి వారు, విచారణకర్తలుగా ఉన్నటువంటి వారు, పని ఎలా జరుగుతుంది, సక్రమంగా జరుగుతుందా లేదా అనేది తెలుసుకునేటువంటి వారందరూ కూడా 24,000 మంది నియమించబడ్డారంట. ఈ 24,000 మంది కూడా ఈ 1,53,600 మందిని వారు చూసుకుంటూ ఉన్నారు. ఆ పని జరిగించేటువంటి ఆ బాధ్యత కూడా ఈ 24,000 మంది మీద దావీదు భక్తుడు ఉంచాడు. వారంతా కూడా వారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సొలొమోను ఏ విధమైనటువంటి రీతిలో గైడెన్స్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాడో దానిని వీరు అనుసరిస్తూ ఉన్నారు, తూచా తప్పక అనుసరిస్తూ ఉన్నారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఎంత పెద్ద గొప్ప కార్యమో. సొలొమోను ఒక చోట నిలబడి ఈ 1,53,600 మంది ఒక ప్రక్క నిలబడి ఉండగా, ఈ 38,000 మంది ఒక ప్రక్క నిలబడి ఉండగా, ఒక గొప్ప సమూహం అంతా కూడా దేవుని మందిర నిర్మాణము కొరకు పూనుకున్నారు. దేవుని నామము గొప్ప చేయటానికి ఒక గుంపుగా బయలుదేరి ఆ మందిరమును కట్టుటకు వారు సిద్ధపడినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం.
అదే సమయంలో న్యాయాధిపతులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, ద్వారపాలకులు ఉన్నారు. 4,000 మంది ఎల్లప్పుడూ కూడా వారి పని ఏమిటంటే నిత్యము స్తుతించడమే, ఇంక వేరే పనేమీ లేదు వారి పని. ఈ 4,000 మంది వాయిద్యములు వాయించుచు, పాటలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఉండగా ఉత్సాహముతో, సంతోషముతో, ఆనందముతో గంతులు వేయచ్చు దేవుని మందిరాన్ని వారు నిర్మించారు. దేవుని మందిరాన్ని కట్టేటువంటి సమయంలో అరే ఇది కష్టమని వారు అనుకోలేదు, ఇది భారమని వారు అనుకోలేదు, ఇది శ్రమని వారు అనుకోలేదు. నేను ఎందుకు కట్టాలి, నేను ఎందుకు పని చేయాలి, నేను ఎందుకు ఈ పనిలోనికి రావాలి అనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదా? వారందరూ కూడా సంతోషంగా ఏ చిన్న పని దొరికినా కానీ దేవుని మందిరము కొరకు చేయడానికి వారు సంతోషించారు పిల్లరా. ఆ పనిలో వారు నిమగ్నమయ్యారు. వారందరూ కూడా కలిసి దేవాలయంలో అంటే దేవాలయ నిర్మాణము కొరకు 7 సంవత్సరముల పాటు శ్రమించినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూడగలుగుతూ ఉన్నాం. చిన్న పనికి దూరం అయిపోయేటువంటి పరిస్థితుల్లో 7 సంవత్సరాలు కష్టపడ్డామంటే, 7 సంవత్సరములు బరువులు మోయటం అంటే, 7 సంవత్సరముల పాటు అడవిలోనికి తిరిగి మ్రానులు నరికి వాటిని తీసుకుని వచ్చి ఆ ద్వారములు, కిటికీలు, తలుపులు వాటన్నిటిని తయారు చేయటం అంటే, ఇనుము తయారు చేయటం అంటే, బంగారంతో పొదగటం అంటే, 7 సంవత్సరముల పాటు అదే పనిగా దేవుని స్తుతించడం అంటే ఎంత ధన్యత, ఎంత ధన్యత. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరములు కాదు, 7 సంవత్సరములు అదే పనిలో ఉన్నారంట. దేవుని స్తుతించేటువంటి పనే, దేవుని ఆరాధించేటువంటి పనే. కారణము దావీదు భక్తుని యొక్క హృదయంలో పిచ్చి, దేవుడు అంటే పిచ్చి. అందుకే అంటున్నాను కదా, దీని అంతటికి మూలం ఎవరు అంటే సొలొమోను కాదు, కానీ సొలొమోను యొక్క తండ్రి అయినటువంటి దావీదు దేవుని కొరకు మందిరము నిర్మించడానికి తన హృదయంలో పూనుకున్నటువంటి ఆలోచన, దేవుని యొక్క నివాస స్థలము కొరకు అతడు పరితపించినటువంటి ఆలోచన. కానీ దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఎందుకు ఇచ్చాడు అంటే, ఏ మందిరము యొక్క పునాదులు మొదలుకొని బంగారము, వజ్రము, వైడూర్యము ఏ విధంగా ఎక్కడ ఏది పొదిగించబడాలో దాన్ని సొలొమోను చేత దేవుడు కట్టించాడు. కానీ ఆ మందిర నిర్మాణము కొరకు సమస్తమును కూడా సిద్ధపరిచినటువంటి వాడు దావీదు భక్తుడే. చూడండి 29వ అధ్యాయం చివరికి ఈ మాటలు మనము చదువుకుని ముగించుకుందాం. ఆ వచ్చే ఆదివారము ఆ మందిరమును గురించినటువంటి మరి యొక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 29వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మొదటి 3 వచనాల్లో ఉన్నటువంటి మాటను చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29. రాజైన దావీదు తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకాను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే. బహు గొప్పది, ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్ళను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించుతని, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. పిల్లలు గమనించండి, మక్కువ, నా దేవుని మందిరము కొరకు నాకున్నటువంటి మక్కువ, నాకున్న ఆశ, నా దేవుని కొరకు నేను ఒక శ్రేష్టమైనటువంటి నివాస స్థలాన్ని సిద్ధపరచాలి. బంగారము, వజ్రములు, వైడూర్యములు, రత్నములు, గోమేదకములు, వెండి సమస్తము కూడా సంపాదించాడు. అప్పటికే ఎంత సంపాదించినా తక్కువే. దావీదు దృష్టిలో, దావీదు భక్తుని యొక్క దృష్టిలో అప్పటికి చాలా సంపాదించేశాడు, చాలా సేకరించాడు. ఎంత సేకరించినా, ఎంత సంపాదించినా అది తనకి తక్కువగా కనపడుతూ ఉన్నాయి. తన దగ్గర ఉన్న దానంతటినీ కూడా తిరిగి మరలా దేవుని పని కొరకే వాడడానికి, దేవుని మందిర నిర్మాణం కొరకే ఉపయోగించడానికి అతడు మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆ దేవునికి ఇస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు వాడినటువంటి 2 పదజాలములు మనం గమనించగలిగితే అంటాడు కదా, నా
దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ. ఈరోజు నా దేవుని మందిరం మీద నాకు కలిగినటువంటి మక్కువ అని మనం అనుకోగలిగితే, నా దేవుని మందిరం మీద నాకున్నటువంటి మక్కువ, నాకున్నటువంటి ఆశ, నాకున్నటువంటి ప్రేమ, ఈరోజు దేవుని మందిరం అంటే ప్రేమ లేదు, దేవుని మందిరం అంటే మక్కువ లేదు, దేవుని మందిరం అంటే ఆశ లేదు, దేవుని మందిరం అంటే భయం లేదు, భక్తి లేదు. కానీ దావీదు భక్తుడు అంటాడు, నా దేవుని మందిరము కొరకు నేను ఎంతో ఆశ కొని ఉన్నాను, మక్కువ కలిగి ఉన్నాను. నేను కట్టేటువంటి మందిరము మనుషులకు కాదు, ఇది మనుషులకు పేరు కలగాలని కాదు, మనుషులు గొప్ప చేయబడాలని కాదు, నేను కట్టేటువంటి మందిరము దేవుని కొరకు కడుతూ ఉన్నాను. ఇది చాలా గొప్పది. లోకంలో మనుషులకు ఘనత తీసుకొచ్చేటువంటిది కాదు, కానీ సజీవుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని నామము ఘనపరచబడడానికి కట్టబడుతున్నటువంటి దేవాలయము ఇది. దావీదు భక్తుడి యొక్క గొప్పతనము కొరకు, సొలొమోను యొక్క గొప్పతనము కొరకు కట్టబడినటువంటి మందిరము కానే కాదు. ఇది దేవుని కొరకు కట్టబడినటువంటి మందిరము. అందుకే దావీదు భక్తుడు ఈ మాట పలికిన తరువాత ఇశ్రాయేలుకు ఉన్నటువంటి సర్వ సమూహం అంతా కూడా సంతోషంగా దేవుని మందిరానికి కానుకలు ఇచ్చారంట, బంగారాన్ని ఇచ్చారంట, వజ్రాలు, వారి దగ్గర ఉన్నటువంటి సమస్తము కూడా మనస్ఫూర్తిగా ఇచ్చి దేవుని మందిర నిర్మాణము కొరకు సహకరించినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత మీరు చదవండి, ఈ అధ్యాయాన్ని అంతటినీ కూడా చదవండి. ప్రతి వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా దేవుని కొరకు పనిచేశారు, దేవుని కొరకు కానుకలు ఇచ్చారు. ప్రస్తుత దినాల్లో దేవునికి ఏదైనా ఇవ్వాలన్నా కానీ ఆలోచించాలి, రెండోది సనుక్కోవాలి లేదా కొనుక్కోవాలి. దేవుని పనికి ఏదైనా చేయాలి అని అన్నామనుకోండి, ఏదో ఒక మీటింగ్ పెడదామన్నా దాని వెనక ఆ ప్రయాసతో కూడినటువంటి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు అనవసరంగా పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటారు, ఉపయోగం ఏమిటి అంటారు, ఖర్చు కదా, అనవసరమైన ఖర్చు ఎందుకు, అదే మనకుంటే ఒకరోజు భోజనం చేయొచ్చు అనుకుంటారు, అవునా కదా, అదేదో మనమే ఫంక్షన్ చేసుకుని మనమే తినొచ్చు కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది. నిజమే కదా, నేను అన్నది నిజమే. 10 మందిని పిలిచి ఒక సభ ఏర్పాటు చేసి దేవుని నామాన్ని గొప్ప చేసి సంతోషించి ఆనందించే దానిలో కలిగేటువంటి ఆనందం కన్నా కేవలము మన 10 మంది కూడుకొని, మన 20 మంది కూడుకొని, మన 50 మంది కూడుకొని మనం భోజనం చేసి వెళ్ళిపోయేటువంటి ఆలోచన బైబిల్ గ్రంథంలో గమనించగలిగితే ఎక్కడ గమనించినా కానీ ఇశ్రాయేలుకు సర్వ సమూహం అంతా కూడా దేవుని స్తుతించారు, వారు దేవుని గొప్ప చేశారు. దేవుని కన్నా వారికి ఏది కూడా ఎక్కువ కాదనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళారు. అలాంటి ఆలోచన లేనటువంటి వాడు నిబంధనలో నుంచి తీసివేయబడ్డాడు. అలాంటి ఆలోచన లేనటువంటి వాడు దేవుని సన్నిధిలో నుండి అతడు తీసివేయబడినటువంటి వ్యక్తిగా కనపడ్డాడు అనేది వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ప్రియులారా, వచ్చే ఆదివారము సొలొమోను మందిర నిర్మాణంలో సొలొమోను చేసినటువంటి మందిర నిర్మాణ ప్రతిష్ట ప్రార్థన, ఆ మందిరమును కట్టుటలో ఉన్నటువంటి ప్రయాసను జ్ఞాపకం చేసి, అదే సమయంలో దేవుని మందిరములో దేవుడు సెలవిచ్చినటువంటి దేవుని మహిమ మందిరంలోనికి దిగి వచ్చిన తర్వాత దేవుడు సెలవిచ్చినటువంటి మాట మీరుటను బట్టి మరలా మందిరమును ఎలా తొలగిస్తానని దేవుడు సెలవిచ్చాడో దానిని వచ్చే ఆదివారం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. వర్ణాను కళ్ళెమునందు నాయన సంహారపు దూత కత్తి తీసి యెరూషలేము పట్టణం వైపు నిలవబడి ఉండగా దావీదు భక్తుడు నాయన సాష్టాంగపడి ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వేడుకొంచు ఉన్నాడు. తాను పాపము చేశాడు. ఆ పాపము యొక్క పర్యవసానం ఇశ్రాయేలు జీవితాల్లో మరణము సంభవిస్తూ ఉంది. మరణకరమైనటువంటి స్థితిలో నుండి ఇశ్రాయేలు తప్పించబడటానికి, ఆ పాపపు చెయ్యి నాయన తిప్పబడటానికి ఇదిగో నాయన ఉగ్రత హస్తము నాయన మరి పాపము చేసినటువంటి వారి మీదకి తిప్పబడేటువంటి సమయంలో బలిపీఠము నిర్మించబడుతూ ఉంది, మందిరము కట్టబడుతూ ఉంది. ఆ మందిరములోనైనా నీ మహిమ దిగురాబోతున్నటువంటి సందర్భమును ప్రభు మోరియా పర్వతం మీద కట్టబడుతున్నటువంటి నాయన మందిరము యొక్క నిర్మాణమును గురించి దావీదు భక్తుడు ఆశపడ్డాడు. ఆశగున్నటువంటి ప్రాణమును తృప్తిపరిచే దేవుడిని వాక్యము సెలవిచ్చినటువంటి రీతిలో నాయన ఆనాడు దావీదు భక్తుని యొక్క హృదయ ఆలోచన, హృదయ తలంపు, హృదయంలో పుట్టినటువంటి కోరిక సమస్తమును కూడా నెరవేర్చడానికి నాయన ప్రయాసపడినటువంటి విధానమును నాయన దావీదు భక్తుని యొక్క జీవితంలో మేము చూడగలుగుతూ ఉన్నాం. నీ బిడ్డలమైనటువంటి మేము కూడా
నీ మందిరావరణములోనైనా మీకు కనపడుటకు, నీ మందిరావరణములు మిమ్మల్ని స్తుతించుటకు, మీ మందిరావరణములు మిమ్మల్ని ఆరాధించి మీ నామమును గొప్ప చేయుటకు నాయన. దావీదు ఏ విధంగా తన హృదయంలో మక్కువ కలిగి ఉన్నాడో, దావీదు భక్తుడు ఏ విధంగా తన హృదయాంతరంగములో దేవుని మందిరము మనుషులది కాదు దేవునిదని చెప్పి ఏ విధంగా స్తుతించి ఆరాధించుటకు నీ సన్నిధిలోనికి ప్రవేశించడానికి పరితపించాడో, అలాంటి స్థితిలోనైనా మేము, మా కుటుంబాలు, మా బిడ్డలు ఉండినట్లు, సంఘమంతయు కూడా ఆ యొక్క ఆత్మీయ అనుభవంలోనికి నడిపించబడినట్లు నీ కృపను అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.